ఇరాన్పై గల్ఫ్ దేశాలు గరంగా ఉన్నాయి. అనవసరంగా తమను టార్గెట్ చేసి తమ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసి తమ ఆస్తులను ధ్వంసం చేస్తోందని మండిపడుతున్నాయి. వాస్తవానికి గల్ఫ్ దేశాలకు ఈ యుద్ధం ఇష్టం కూడా లేదు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి గల్ఫ్ దేశాలే మధ్యవర్తిత్వం వహించాయి. అయినా ఇరాన్ మాత్రం తమ పొరుగునున్న గల్ఫ్ దేశాలపై కసితీరా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇది గల్ఫ్ దేశాలకు మింగుడు పడడం లేదు. అయితే ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో కూడా బాంబు దాడులు చేసినప్పుడు గల్ఫ్ దేశాలు భయంతో వణికిపోయాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి గల్ఫ్ దేశాలు ఇరాన్కు అండగా ఉద్రిక్తతలను తగ్గించడానికి తమ వంతు కృషి చేశాయి. అయినా ఇరాన్ మాత్రం తమను శత్రువుగా చూసి తమపై భయంకరమైన దాడులు చేయడం గల్ఫ్ దేశాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మరి గల్ఫ్ దేశాలు ఇరాన్ గురించి ఏమంటున్నాయో ఒక లుక్కేద్దాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి గల్ఫ్ దేశాలు బలైపోతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ విచ్చలవిడిగా గల్ఫ్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తుంటాయి. ఏం చేయాలో పాలుపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇరాన్ దెబ్బకు దుబాయ్, ఖతార్ లాంటి దేశాలు బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నది. దుబాయ్లో ప్రపంచంలోని అత్యంత సంపన్నులు బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. అంతెందుకు, మన ఇండియాకు చెందిన బిలియనీర్లు ముఖేష్ అంబానీ నుంచి పలు టాప్ బిజినెస్ హౌస్లు, అలాగే బాలీవుడ్కి చెందిన టాప్ హీరోలు షారుఖ్ ఖాన్, శిల్పా శెట్టి వరకు సచిన్ టెండూల్కర్ లాంటి క్రీడాకారులు దుబాయ్ రియల్ ఎస్టేట్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం దుబాయ్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేవారు ఇండియన్స్ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్ దెబ్బకు అక్కడి ఎయిర్పోర్ట్ మూతపడిపోయింది. వ్యాపారం లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. అక్కడి సంపన్నులు దుబాయ్ ఇక ఏమాత్రం సేఫ్ కాదనే స్థాయికొచ్చాయి. ప్రాణంతో ఉంటే చాలు, దుబాయ్ కాకపోతే సింగపూర్ లేదంటే యూరప్కు వెళ్లి వ్యాపారాలు చేసుకోవచ్చనే స్థాయికొచ్చారు దుబాయ్ బడా వ్యాపారులు. మొత్తానికి ఈ యుద్ధం ముగిసిన తర్వాత దుబాయ్ నుంచి ఎన్ని కంపెనీలు వెళ్లిపోతాయో వేచి చూడాల్సిందే. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి గల్ఫ్ దేశాలు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు రావద్దని దౌత్యపరంగా చొరవ తీసుకుని ఇటు ఇరాన్, అటు అమెరికాకు మధ్యవర్తిత్వం వహించాయి. తమ దేశాల్లో ఇరాన్ రాయబార కార్యాలయాలకు అనుమతులిచ్చాయి. అలాగే తమ దేశాల నుంచి సోదర ఇస్లామిక్ దేశాలపై దాడులకు తాము అనుమతించవని గల్ఫ్ దేశాలు ఇరాన్కు హామీ కూడా ఇచ్చాయి. అయినా ఇరాన్ తమపై మిసైల్స్తో దాడులు చేసి తమను ముప్పుతిప్పులు పెడుతోందని గల్ఫ్ దేశాలు వాపోతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లేదా జీసీసీ మాత్రం కలలో కూడా తమపై ఇరాన్ దాడులు చేస్తుందని అనుకోలేదని చెబుతున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు వాషింగ్టన్కి, తెహ్రాన్కు మధ్య తాము మధ్యవర్తిత్వం వహించినందుకు తమకు కృతజ్ఞత తెలపకపోగా తమపైనే దాడులు చేయడం ఏంటని ఇరాన్ను నిలదీస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్లో దాడులు, ప్రతిదాడులు చేస్తుంటాయి. తాము ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యామని గల్ఫ్ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సౌదీ అరేబియా 2019లో టెహ్రాన్తో దౌత్యపరమైన సంబంధాల్ని పునరుద్ధరించాలనుకుంది. చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే 2023లో చైనా మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కదిద్దింది. రియాద్లో ఇరాన్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇరాన్తో సన్నిహిత సంబంధాల్ని కొనసాగించాలనుకుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో సౌదీ అరేబియా, అమెరికాను తమ గగనతలం నుంచి ఇరాన్పై దాడులు చేయడానికి అనుమతించడం లేదు. అలా అని ఇరాన్కు కూడా హామీ ఇచ్చింది. దానికి ప్రతిఫలంగా ఇరాన్ తమకు మిసైల్స్, డ్రోన్ల ద్వారా మంచి బహుమతి ఇచ్చిందని సౌదీ అరేబియా వాపోతోంది. ఇక ఖతార్ విషయానికొస్తే కొన్ని సంవత్సరాల పాటు ఇటు హమాస్, అటు ఇజ్రాయెల్కు మధ్య చర్చలకు చొరవ తీసుకుంది. అలాగే ఇరాన్కు, అమెరికాకు మధ్య చర్చలకు నేతృత్వం వహించింది. ఇక అమెరికా టెహ్రాన్పై దాడి చేయడానికి 2 రోజుల ముందు కూడా దోహాలో ఇరాన్, అమెరికా మధ్య న్యూక్లియర్ టాక్స్ జరిగాయి. ఖతార్ విదేశాంగ మంత్రి చర్చలు దాదాపు ఒక కొలిక్కొచ్చాయని, దౌత్యపరంగా ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయని కూడా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. గ్లోబల్ మీడియాలో మెయిన్ హెడ్లైన్స్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఒమన్ విషయానికొస్తే తన వంతుగా చర్చలకు సహకరించింది. తమ వంతుగా మధ్యవర్తిత్వం వహించింది. ఇక యుద్ధం మొదలు కావడానికి ఒక రోజు ముందు కూడా పరిస్థితులు చక్కబడుతున్నాయన్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్బుసాడి కూడా శాంతి చర్చలు ఒక కొలిక్కొచ్చాయని, అమెరికా బాంబులు కురిపించడానికి ఒకరోజు ముందు కూడా చెప్పారు. అయితే జీసీసీ ప్రభుత్వాలు తరచూ బహిరంగంగానే తమ భూభాగాల నుంచి పొరుగున ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాలపై దాడులు చేయడానికి అనుమతించమని పలుమార్లు యావత్ ప్రపంచానికి వెలుగెత్తి చాటాయి. గల్ఫ్ దేశాలన్నీ కలిసి నిజాయితీగా ఇరాన్కు అండగా నిలిచాయి. అయినా టెహ్రాన్ మాత్రం తమపై దాడులు చేయడం ఏం న్యాయమని గల్ఫ్ దేశాలు వాపోతున్నాయి.
ఇవన్నీ చూసి ఇరాన్ కూడా వారి నిజాయితీని మౌనంగానే అంగీకరించింది. అందుకే ఈ నెల 5న టెహ్రాన్ సౌదీ అరేబియా నిజాయితీని ప్రశంసించింది. మాటకు కట్టుబడి ఉందని, సౌదీ అరేబియా తమ భూభాగం నుంచి ఇరాన్పై దాడికి అనుమతించలేదని అంగీకరించింది. అయితే ఇరాన్ వ్యవహారం చూస్తే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. చేయాల్సిన నష్టం చేసి ప్రస్తుతం సౌదీని ప్రశంసించడం పట్ల గల్ఫ్ దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ దేశాలు కొన్ని సంవత్సరాల పాటు నిజాయితీగా ఇరాన్కు అండగా ఉన్నందుకు తమపై దాడులు చేయడం వల్ల లోలోన రగిలిపోతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం చూస్తే యుద్ధం ప్రారంభ రోజుల్లో ఇజ్రాయెల్ కంటే ఇరాన్ గల్ఫ్ దేశాలపై రెట్టింపు సంఖ్యలో బాలిస్టిక్ మిసైల్స్తో పాటు 20 రెట్లు ఎక్కువ డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణుల దాడులకు యుఏఈలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా 78 మంది గాయపడ్డారు. సౌదీ అరేబియా విషయానికొస్తే అతిపెద్ద రిఫైనరీ తగలబడింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్ని విమానాశ్రయాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక ఖతార్లోని రాస్ లఫాన్ గ్లోబల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ లేదా ఎల్ఎన్జీ ప్లాంట్పై దాడులు చేయడం వల్ల ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోయింది. ఇక గ్లోబల్ మార్కెట్లకు ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరా చేసే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ని మూసివేయడం వల్ల గ్లోబల్ మార్కెట్లకు ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోయింది. హోర్మోస్ జలసంధి వద్ద ఆయిల్ ట్యాంకర్, ఎల్ఎన్జీ తీసుకువెళ్లే నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇండియాలో కూడా ఎల్పీజీ ధరలు గత శనివారం నుంచి చమురు కంపెనీలు పెంచేసిన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల నుంచి ఆసియాతో పాటు యూరప్ మార్కెట్లకు చమురు గ్యాస్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఇరాన్ హార్మోస్ జలసంధి నుంచి చమురు ట్యాంకర్లను పూర్తిగా నిలిపివేసింది. అక్కడి నుంచి కదిలితే పేల్చేస్తామని హెచ్చరించింది. 1980 తర్వాత ఇలాంటి పరిస్థితి ఇప్పుడే చూస్తున్నామని, ఆర్థికంగా తాము చాలా నష్టపోతామని, తిరిగి కోలుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదని గల్ఫ్ దేశాలు వాపోతున్నాయి. ఇరాన్ గల్ఫ్ దేశాల సార్వభౌమత్వంపై దాడులు చేయడం చాలా తప్పు, అంతర్జాతీయ చట్టం ప్రకారం నేరం కూడా. ఇక అసలు విషయానికొస్తే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధంతో తమకు ఏంటి సంబంధం అంటూ గల్ఫ్ దేశాలు నిలదీస్తున్నాయి. తమ భూభాగం నుంచి ఇజ్రాయెల్ను, అమెరికాను దాడులకు అనుమతించలేదు. అయినా తమ దేశాల్లోని విమానాశ్రయాలు, హోటల్స్, రిఫైనరీలు, పోర్ట్లపై దాడులు చేసి విధ్వంసం సృష్టించడం ఏంటని గల్ఫ్ దేశాలు ఇరాన్ని నిలదీస్తున్నాయి. ముఖ్యంగా పౌరుల నివాసాలపై దాడులు చేయడం ఏంటని ఇరాన్పై మండిపడుతున్నాయి. అయితే ఇరాన్ వాదన విషయానికొస్తే గల్ఫ్ దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్లున్నాయి కదా, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాల్సొచ్చిందని తమ చర్యను సమర్థించుకుంటోంది. అయినా వారి వాదన చెల్లుబాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇరాన్కు గల్ఫ్ దేశాలు ఖచ్చితమైన హామీనిచ్చాయి. తమ భూభాగాల నుంచి ఇరాన్పై ఎలాంటి దాడులకు అనుమతించవని హామీ ఇచ్చిన తర్వాత కూడా దాడులు చేయడం ఏంటని ఇరాన్ని గల్ఫ్ దేశాలు నిలదీస్తున్నాయి. అయితే ఖతార్ మాత్రం ఇటు హమాస్కు, ఇరాన్కు కష్టకాలంలో అండగా ఉంది. అయినా తమపై నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా దాడులు చేయడం తగదని ఇరాన్ను నిలదీసింది. గల్ఫ్ దేశాలు కొన్ని సంవత్సరాలుగా ఓపికతో పొరుగున ఉన్న సోదర ముస్లిం దేశమని, ఉద్రిక్తతల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తే తమనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం పట్ల గల్ఫ్ దేశాలు ఇరాన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. వారి ఇబ్బందిని గమనించి ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్ గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు. ఇకపై దాడులు జరగవని హామీ ఇచ్చారు. అటు నుంచి దాడులు చేస్తే తాము చేస్తామన్నారు. మొత్తానికి గల్ఫ్ దేశాలకు మాత్రం కోలుకోలేని దెబ్బతీసింది ఇరాన్.